నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక వ్యాపారిని ప్రవాస మహిళ మోసం చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కాస్మోటిక్స్ వ్యాపారదారుడిని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక ప్రవాస మహిళను క్యాపిటల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విజయవంతంగా అరెస్టు చేసింది. మహిళ ముబారకియాలోని ఒక షాపును సందర్శించింది. అలాగే ఆమె యొక్క మేకప్ కు సంబంధించిన ఐటమ్స్ ను కొనుగోలు చేసి అలాగే 9 దినార్లు అయ్యిందని చెప్పి బ్యాంకు లింక్ పంపిస్తే నేను డబ్బు చెల్లిస్తానని చెప్పి ఆ యొక్క ప్రవాస మహిళ ఆ యొక్క వ్యాపారితో చెప్పింది. అలాగే ఆ యొక్క వ్యాపారి లింకును సిద్ధం చేస్తూ ఉండగా మహిళ ఒక్కసారిగా బయటికి పరిగెత్తి మొబైల్ టాక్సీలో పారిపోయిందని చెప్పి ఆ యొక్క వ్యాపారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వ్యాపారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కాంప్లెక్స్ యొక్క భద్రతా కెమెరాల నుంచి ఫుటేజీని సమీక్షించారు. అలాగే ఆ యొక్క మహిళ వాస్తవానికి టాక్సీలో తప్పించుకుందని చెప్పి పోలీసులు నిర్ధారించారు. తదుపరి విచారణ అనంతరం అధికారులు మహిళను గుర్తించారు. అరెస్టు చేసిన తర్వాత విచారణ చేయగా విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. అలాగే చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పజెప్పామని చెప్పి పోలీసులు వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి పనులు చేయకుండా పోలీసులు పట్టుకుంటే గానీ ఇప్పుడు దొంగతనం కేసు నమోదయ్యింది. అలాగే కోర్టు ముందు హాజరుపరిస్తే జరిమానా పడుతుందో జైలు శిక్ష పడుతుందో తెలియదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.